శ్రీమీద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ హైదరాబాద్ ఇప్పుడు రాబోయే టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ ఎత్తున అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మొదటిసారిగా అధిక స్థాయిలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపుగా 563 గ్రూప్ 1 పోస్టులను ప్రభుత్వము నోటిఫికేషన్ విడుదల చేసిన సిద్ధంగా ఉంది. అది మీకు మరియు మనందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ 2 సార్లు రద్దు కావడం జరిగింది. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఏపీ టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 563 గ్రూప్ 1 పోస్టుల యొక్క ఖాళీలను గుర్తించడం జరిగింది. అయితే రీసెంట్గా పబ్లిక్ సర్వీస్ యొక్క నూతన సమాచారం ప్రకారం మరికొన్ని పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉందనేది నిరుద్యోగ యువత అందరికీ కూడా ఇది శుభ సందర్భంగా గుర్తించవచ్చు. అయితే మిత్రులారా, ఎందుకంటే ముందు అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ 2 సార్లు రాసిన అభ్యర్థులు సరే, కొంతమంది ప్రిలిమినరీలో సక్సెస్ అయ్యి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న మిత్రులు, మరియు అదే రకంగా కొంతమంది ప్రిలిమినరీలో అంటే ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు, కొంతమంది సెకండ్ టైం క్వాలిఫై కాలేకపోవచ్చు, లేదా సెకండ్ టైము ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ టైం కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ రకంగా కంపేర్ చేసినట్లయితే శ్రీమీద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాంపిటీషన్స్ నుంచి గ్రూప్ 1 దాదాపుగా దశాబ్దంన్నర కాలం నుంచి గ్రూప్ 1 పోటీ పరీక్షకు మొనోపలిగా ఉండే ఈ సంస్థలో అన్ని విభాగాల పరంగా, అన్ని సబ్జెక్టుల పరంగా మీ విజయానికి తోడ్పడే విధంగా అత్యుత్తమ ఫ్యాకల్టీ గ్రూప్ 1 పర్పస్లో శ్రీమీద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ మీకు అందిస్తుంది. అయితే వీడికి వచ్చేసరికల్లా ప్రధానంగా మనము అంటే ప్రిలిమినరీ విభాగంలో ఈ కరెంట్ అఫైర్స్ యొక్క అంశము చాలాసార్లు అభ్యర్థులకు జయాపజయాలను అంటే సక్సెస్ని కానీ ఫెయిల్యూర్స్ని కానీ ఇది నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జయాపజయాలను నిర్ణయించడంలో ఈ కరెంట్ అప్డేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే గతంలో ఏమవుతుంది అంటే కేవలము డైలీ న్యూస్ పేపర్ మాత్రమే చదవడం, డైలీ న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ ఈవెంట్స్ పైన మాత్రమే ఫోకస్ చేయడం అనేది అది మన విజయానికి అత్యున్నత స్థాయిలో తోడ్పడుతుంది అనేది అంత సత్యం కాదనేది నేను చెప్పడం కాదు, లాస్ట్ రన్ రాసిన గ్రూప్ 1 ప్రిలిమినరీలో అర్థమైపోయింది. అంటే అక్కడ ఏమి ఇచ్చాడు అబ్బా అంటే లాస్ట్ టైం ప్రిలిమినరీ పోటీ పరీక్షల్లో యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్స్ అంటే కార్యదర్శులు వారు ఏ దేశాలకు చెందుతారో జతపరచండి అని అడిగాడు. ఏ దేశాలకు చెందుతారో జతపరచండి అని అడిగాడు. అది బేసిక్గా ఏమిటి మిత్రులారంటే అది న్యూస్ పేపర్లో కరెంట్ అప్డేట్తో సంబంధం లేదు. దానికి అది ఏమిటి అంటే అది స్టాక్ జీకేకి సంబంధించిన అంశం. ఏమిటబ్బా అంటే అది స్టాక్ జీకేకు సంబంధించిన అంశం. అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా మొదటి సెక్రటరీ జనరల్గా పనిచేసిన ట్రిగ్వేలి మరియు ఆసియా ఖండం నుంచి యుఎన్ఓ కార్యదర్శిగా ఎన్నిక కాబడిన మొదటి వ్యక్తిగా బాన్ కి మూన్, ఆఫ్రికా ప్రాంతం నుంచి యుఎన్ఓ కార్యదర్శిగా ఎన్నికైన మొదటి వ్యక్తి బూత్రోస్ గలీ, బిలాంగ్స్ టు ఈజిప్ట్ కంట్రీ, ఫస్ట్ పర్సన్ ఇన్ ముస్లిం కమ్యూనిటీ. అంటే ఇందులో ఏమవుతుంది అంటే అది స్టాక్ జీకేకి సంబంధించిన అంశాలు వాటి యొక్క అంటే వాడి బ్యాక్గ్రౌండ్ బేస్గా చేస్తూ ఇప్పుడు వచ్చే అంశాలను కరెంట్ ఈవెంట్స్తో జోడించి అడిగాడు. చాలాసార్లు ఈ గత 2 ప్రిలిమినరీ అంటే రద్దయిన 2 ప్రిలిమినరీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అభ్యర్థులు ఆ ప్రశ్నలు చూసేసరికల్లా కన్ఫ్యూజ్ గురి అయిపోయారు.
అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. న్యూస్ పేపర్ ఒక్కటి చదివితేనే సరిపోద్ది అనుకునే వాళ్ళు ఏమైపోయారంటే సరిగా పేపర్ను అంచనా వేయడంలో విఫలమైపోయారు. అయితే చాలాసార్లు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేము ఎస్పెషల్గా శ్రీమేధ కాంపిటీషన్స్ నుంచి గత గ్రూప్ 2లో గ్రూప్ 1 వాళ్ళకి లాస్ట్ టైం గ్రూప్ 2 వాళ్ళకి కూడా అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏసియాన్ అనే ఒక సమ్మిట్ ఉందనుకోండి. ఏసియాన్ అనబడే ఒక సమావేశము లేదా ఒక కూటమి, రాజకీయ కూటమి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది సాధారణంగా మనం ఏం చదువుతాము, రీసెంట్గా జరిగిన సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఆ సమావేశాలను ఏ నగరంలో నిర్వహించారు, ఏ దేశంలో నిర్వహించారు అనేది కరెంట్ అప్డేట్లో చదువుతాం. కానీ ఇక్కడ అభ్యర్థి ఏం చేస్తున్నాడండి అంటే దీనికి సంబంధించిన అంశాలను సరిగా జతపరచండి అని అడుగుతున్నాడు. ఏసియాన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఏసియాన్ అనబడే సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏసియాన్లో ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్నున్నాయి, తొలి ఏసియాన్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఈ రకంగా అడుగుతున్నారన్నమాట. ఇవి మనం కరెక్ట్గా జతపరిస్తే, ఈ 4 అంశాలు కరెక్ట్గా జతపరిస్తే తప్ప మనకు వచ్చే ఒక్క మార్కు రాదు. మరి కేవలం మనం కరెంట్ ఈవెంట్ మీద ఆధారపడినప్పుడు, దాని బేసిక్ బ్యాక్గ్రౌండ్ అడిగినప్పుడు 1967వ సంవత్సరంలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనబడే ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. సంస్థ ప్రధాన కార్యాలయము ఇండోనేషియా దేశం రాజధాని జకర్తా నగరంలో ఉంది. ఏసియాన్ అయితే జకర్తా అనగానే మనకు మళ్ళీ గుర్తు రావాల్సింది ఏమిటబ్బా అంటే ఇండోనేషియా ప్రపంచ జనాభాలో 4వ స్థానము. ప్రపంచంలో మనం కమ్యూనల్ పరంగా తీసుకున్నట్లయితే, రిలీజియస్ బేస్లో తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభాలో మొదటి స్థానం ఉంది ఇండోనేషియా దేశం. అయితే ఇండోనేషియా రైట్ తన యొక్క రాజధాని అయిన జకర్తా నగరం నుంచి 2024వ సంవత్సరము అక్టోబర్ మాసం నుంచి ఇండోనేషియా దేశంలోని బోర్నియా ఐలాండ్స్, బోర్నియా దీవులలో గల న్యూ సంతారా అనే పట్టణానికి మార్చబడుతుంది. అంటే ఇది ఏమిటి అంటే దాని టోటల్ యొక్క బయోడేటా అనేది ఒకసారి మనం చూడాలబ్బా. మొత్తం ఇందులో ఏసియాన్లో సభ్య దేశాలు 10 ఉన్నాయి. తొలిసారిగా ఏసియాన్ సభ్య దేశాల సదస్సు 1976వ సంవత్సరంలో ఇండోనేషియా దేశంలోని బాలి ఐలాండ్స్లో నిర్వహించారు. బాలి దీవులలో నిర్వహించారు. ఇండోనేషియాని ఏమంటారంటే ది ల్యాండ్ ఆఫ్ ఆర్చిపెలాగో అంటారు. ఆర్చిపెలాగో అంటే ఏమిటబ్బా అనగా దీవుల సముదాయము అని దాని అర్థం. ది ల్యాండ్ ఆఫ్ ఆర్చిపెలాగో అనే పేరుతో పిలుస్తారు. ఆర్చిపెలాగో అంటే ఏమిటి అంటే దీవుల యొక్క సముదాయము అని దాని యొక్క అర్థం. ది ల్యాండ్ ఆఫ్ ఆర్చిపెలాగో అనే పేరుతో పిలుస్తారు ఇండోనేషియా దేశం. అయితే ఇక్కడ బాలి ఐలాండ్స్ కొన్నిసార్లు భౌగోళికంగా వాటి యొక్క నామాలు కూడా అడుగుతుంటారు. బాలి ఐలాండ్స్ని ఏమంటారంటే బాలి దీవులను ఐలాండ్ ఆఫ్ 1000 టెంపుల్స్ అంటారు. 1000 దేవాలయాలు కల దీవులుగా పిలుస్తారు. అంటే ఇంత సున్నితమైన దానికి సంబంధించిన ప్రతి అంశం అభ్యర్థి గుర్తుంటే తప్ప దీన్ని సరిగా మ్యాచింగ్ చేయలేదు. ప్రారంభంలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఏసియాన్ సమావేశాలు 2009వ సంవత్సరం నుంచి సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఇగో ఈ రకంగా ఒక అంశానికి సంబంధించిన కరెంట్ ఈవెంట్ టాపికే కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ అంశాలపైన కూడా అభ్యర్థులు ఫోకస్ చేయాలి. అయితే మిత్రులారా, ప్రస్తుతం మనం అనుకునే 563 పోస్టుల కాదు. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం మీరు అనుకోవచ్చు సార్ మరి మళ్ళీ కొన్ని పోస్టులు పెరుగుతాయి కదంటే ఖచ్చితంగా పెరగబడతాయి, ఇందు నుంచి ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి రైట్, మీరు గుర్తుంచుకోదగ్గది ఇక్కడ ఏమిటి అంటే మళ్ళీ కొన్ని పోస్టుల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఆ పెరిగే సంఖ్యను బేస్గా చేసుకొని రైట్ అదే స్థాయిలో మనకుండే యొక్క కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. మనకుండే కాంపిటీషన్ యొక్క లెవెల్ కూడా పెరుగుతుంది. మరి ఈ రకంగా పెరగబడే ఈ లెవెల్ బేస్గా చేసుకొని ఇప్పటికే 2 సార్లు రద్దయిన యొక్క ప్రక్రియలో ఉన్న అభ్యర్థులు ఈసారి నిర్వహించబడే గ్రూప్ 1కి చాలా టైం అంటే ఇవ్వబడుతుంది.
మనము ప్రిలిమినరీ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఈ ప్రిలిమినరీ అంశంలో మొత్తం కరెంట్ అఫైర్స్ అంశాలు, వాటి యొక్క అప్డేట్స్, ఓకే రైట్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ అంశాలు, నేషనల్ ఈవెంట్స్, దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు, జరుగుతున్న ఎన్నికలు, గెలుపొందిన ప్రముఖులు, మరియు అదే రకంగా వివిధ పదవులకు ఎన్నికైన ప్రముఖులు, భారత ప్రభుత్వం చేపట్టిన ఓకే ఆపరేషన్స్, ఇవన్నీ కూడా అప్డేట్ అప్ టు మనము ఎగ్జామ్ వరకు మొత్తం కరెంట్ అప్డేట్ చెప్పేస్తాను. మొత్తము కరెంట్ అప్డేట్ చెప్పేస్తాను. ఓకే రైట్, దాని గురించి మీరు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు. ఆ తర్వాత మళ్ళీ మనం మెయిన్స్కి వచ్చిన తర్వాత, మళ్ళీ మనం మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసినప్పుడు జనరల్ ఎస్ఏలో భాగంగా మీరు ఎక్కడైనా ఎవరితోటైనా కంపేర్ చేసుకోండి, ఎక్కడైనా ఎవరితోటైనా పోల్చుకోండి. స్పర్ధతే విద్య, పోటీతత్వమే విద్య. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికంటే ముందు వరుసలో ఉండాలనేది ప్రతి ఆర్గనైజేషన్ కోరుకుంటుంది. మేము అలానే కోరుకుంటున్నాం. మా గత ఫలితాల ఆధారంగా, గతంలో మా గ్రూప్ 1 సెలెక్షన్స్ ఆధారంగా అదే స్థాయిలో మళ్ళీ ఈసారి కూడా ఓకే గ్రూప్ 1 ఫలితాల్లో మొదటి స్థానంలో ఉండేందుకై మేము ప్రయత్నిస్తున్న క్రమంలో జనరల్ ఎస్ఏలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో జరగబడే ప్రస్తుతం ఉన్న అంశాలు కనుక తీసుకుంటే మిత్రులారా, పశ్చిమాసియా ప్రాంతంలోని ప్రపంచంలో ఏకైక యూదు దేశమైన ఇజ్రాయెల్, మరియు అదే రకంగా ఇజ్రాయెల్ సమీప దేశమైన పలస్తీనా. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్ అనే దేశము ప్రపంచ పటంలో లేదు. 1948వ సంవత్సరము మే మాసంలో ఇజ్రాయెల్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడి గుర్తింపు పొందింది. మరి ఈ రకంగా ఉండబడే ఇజ్రాయెల్ పలస్తీనా ఘర్షణకు ప్రధాన కారణం ఎవరు? ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటారు, 2023వ సంవత్సరం అక్టోబర్ నెల 7 రోజున పలస్తీనా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అది కాదు ఇక్కడ విషయం. గతంలో ఏం జరిగింది మన జనరల్ ఎస్ఏలో, ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏమన్నాను? 2023వ సంవత్సరం అక్టోబర్ నెల 7 రోజున పలస్తీనాలోని ప్రధాన ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ దేశం పైన చేపట్టిన విచక్షణ రహితంగా ప్రయోగించిన రాకెట్ లాంఛర్లతో దాడిని ప్రయోగించింది. ఆ దాడిని ఏమంటారంటే ఆపరేషన్ ఆల్ అక్సా తుఫాన్ అంటారు. ఏమంటారు దాన్ని? ఆపరేషన్ ఆల్ అక్సా తుఫాన్ అనే పేరుతో పిలుస్తారు. ఆపరేషన్ ఆల్ అక్సా తుఫాన్ అనే పేరుతో పిలుస్తారు. ఆపరేషన్ ఆల్ అక్సా తుఫాన్ అనే పేరుతో పిలువబడుతుంది. దీనికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ యొక్క సైనిక విభాగం, ఇజ్రాయెల్ సైన్యము, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్, ఇజ్రాయెల్ యొక్క గూఢచార సంస్థ ఏమిటబ్బా అంటే మొస్సాద్ చేపట్టిన ప్రతీకార సైనిక చర్యనే ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అనే పేరుతో పిలుస్తారు. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇది కేవలం మన ప్రిలిమినరీ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అప్డేట్లో కేవలము మన ప్రిలిమినరీ బేస్లో మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మనం మెయిన్స్ వరకు వచ్చేసరికల్లా, జనరల్ ఎస్ఏ వరకల్లా ఏమవుతుందంటే, ఇజ్రాయెల్ యొక్క ఏర్పాటు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ దేశము ఒకవైపు ఇరాన్, మరొక వైపు పలస్తీనా, మరొక వైపు ఈజిప్ట్, మరొక వైపు జోర్డాన్, మరొక వైపు సుడాన్ దేశాలను సరిహద్దులుగా కలిగి ఉన్న ఇజ్రాయెల్, ప్రపంచంలో ఏకైక యూదుల దేశమైన ఇజ్రాయెల్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు వరకు గతంలో జరిగిన ప్రధానమైన సంఘటన 6 days వార్, 6 రోజుల యుద్ధంలో 6 దేశాలను ఓడించిన ఇజ్రాయెల్. ఆ తర్వాత 1972వ సంవత్సరంలో జరిగిన జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఇజ్రాయెల్ దేశం చెందిన అథ్లెటిక్లపై పలస్తీనా చెందిన హమాస్ ఉగ్రవాదులు జరిపిన దానిని చరిత్రలో ఏమంటారంటే మ్యూనిచ్ ట్రాజడీ అంటారు. అదెంతమంది తెలుసు? మ్యూనిచ్ ట్రాజడీ అంటారు. విషాదంగా పిలువబడుతుంది. అంటే మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వచ్చేసరికల్లా ప్రిలిమినరీ విభాగానికి ఎంతైతే ఉంటుందో, అంటే కేవలము డైరెక్ట్గా మనం చెప్పగలుగుతాం.
కానీ మెయిన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ మెయిన్స్ జనరల్ ఎస్సేలో దాని యొక్క ప్రయారిటీ పెరుగుతుంది, మీ అందరికీ తెలుసు. కానీ ఏ స్థాయిలో ఏ రకంగా రాయాలనేది మనము ప్రాక్టీస్ చేయడము. రెండవది నిపుణుల సమక్షంలో ఒకసారి అంటే మనం ఏమేమో ఎంతవరకు సక్సెస్గా రాయగలుగుతున్నాం, ఎంతవరకు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం మన యొక్క పరిజ్ఞానాన్ని అనేది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ప్రిలిమినరీలో ఉండబడే కరెంట్ ఈవెంట్స్ అన్ని అంశాలు, మెయిన్స్కి వచ్చే జనరల్ ఎస్సే అంశాలు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అవన్నీ కూడా చెప్పేస్తాను, మరియు జనరల్ ఎస్సే అంశాలు కూడా చెప్తాను. అయితే మిత్రులారా, ప్రధానంగా ఏమిటంటే ఇటీవల వార్తల్లోకి వస్తున్నాం ఓకే, పాలస్తీనా దేశానికి మద్దతుగా లెబనాన్ దేశంలో హెజ్బుల్లా అనే ఒక తీవ్రవాద సంస్థ ఇజ్రాయిల్ దేశం యొక్క మిత్ర దేశాలను టార్గెట్గా చేస్తూ హెజ్బుల్లా ఉగ్రవాద గ్రూపులు దాడులు నిర్వహిస్తున్నారు. అదే రకంగా రెడ్ సీ ఎర్ర సముద్రం మీద నుంచి వస్తున్న నౌకల పైన, రెడ్ సీ ఎర్ర సముద్రము నుంచి వస్తున్న నౌకల పైన పాలస్తీనాకు వ్యతిరేకించే దేశాల నౌకలు, అనగా పాలస్తీనాను వ్యతిరేకిస్తున్నాడు. దాని అర్థం ఏమిటి? ఇజ్రాయెల్ని సమర్థిస్తున్నాయని అంటే కదా. ఇజ్రాయెల్ని సమర్థించే దేశాల యొక్క రవాణా నౌకల పైన హైతీ ఉగ్రవాదులు దాడులు నిర్వహిస్తున్నారు. రాకెట్ లాంచర్లతో హైతీ ఉగ్రవాదులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఈ దేశాలు కలిసి ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్ మిత్ర దేశాల యొక్క నౌకలపై హైతీ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను నిరోధించేందుకై, ఆపివేసేందుకై, లేదా తాము తిరిగి అదే రకంగా హైతీ ఉగ్రవాద షెల్టర్లపై దాడి చేసేందుకై వాళ్ళు చేపట్టిన సైనిక కార్యక్రమాన్ని ఏమంటారంటే ఆపరేషన్ పెర్బిటేరియస్ గార్డియన్ అంటారు. పెర్బిటేరియస్ గార్డియన్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ప్రధానమైన సంఘటనల పైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. ఏ ఏరియాస్ ఎక్కువగా ఎలా చదవాలి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 2024 సంవత్సరం నవంబర్ నెల 5 రోజున 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. 2024 నవంబర్ నెల 5 రోజున ఎన్నోవంటే 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. నిర్వహించబడే ఎన్నికల్లో అమెరికన్ పార్లమెంట్గా పిలువబడే కాంగ్రెస్, అమెరికన్ యొక్క అప్పర్ హౌస్ అయిన సెనేట్, అమెరికన్ యొక్క లోయర్ హౌస్ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మొత్తం స్థానాలు కలిగి ఉన్న అమెరికాలో 530 స్థానాల్లో జరుగుతున్న యొక్క ఎన్నికలు, వాటి యొక్క విధి విధానాలు, గతంలో జరిగిన ఎన్నికలు, మరియు ఒక వ్యక్తి 2 సార్లు కంటే ఎక్కువ సార్లు అమెరికా అధ్యక్షుడు కాకూడదు అనుకున్నప్పుడు ఎఫ్డి రూజ్వెల్ట్ అనబడే వ్యక్తి ఎందుకు 4 సార్లు అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత భారత సమీప దేశము 1947వ సంవత్సరం దేశ విభజన కాలంలో భారత్ నుంచి విడిపోయిన దేశము భారత సమీప దేశము పాకిస్తాన్ దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏమైపోయిందంటే పిఎంఎల్ఎన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ ఫర్ నవాజ్, పిఎంఎల్ఎన్ పార్టీ అంటే మాజీ ప్రధానమంత్రి నవాబ్ షరీఫ్ యొక్క రాజకీయ పార్టీ. తర్వాత పి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఎవరు? పాకిస్తాన్ దేశానికి ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ బెనజీర్ భుట్టో యొక్క రాజకీయ పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ యొక్క అధ్యక్షుడు ఆమె కుమారుడే బిలావల్ భుట్టో. తర్వాత ఏమిటి అంటే పిటిఈఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్, ఈ పార్టీ నాయకుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఎవరు? ఒక క్రికెటర్గా జీవితాన్ని ప్రారంభించి పాకిస్తాన్ దేశానికి ప్రధానిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరబ్బంటే ఇమ్రాన్ ఖాన్. జరిగిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.
వాస్తవమే. ఇమ్రాన్ ఖాన్ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ పార్టీ తరఫున చాలా మంది పోటీ పడి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 100కు పైగా స్థానాలు గెలుపొందాయి. మొత్తం 265 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు, ఎవరికి కూడా రాలేదు. అంటే పాకిస్తాన్లో జరుగుతున్న ఎన్నికలు ఇది కేవలం ప్రిలిమినరీ వరకు ఏ రకంగా చదవాలి, మెయిన్స్ పరంగా ఏ రకంగా మనం జనరల్ ఎస్సే రాయాలి అది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీకి ఏ రకంగా చదవాలి, మెయిన్స్ పరంగా మనం ఏ రకంగా ఉండాలి. ఆ తర్వాత ప్రిలిమినరీలో చూసిన అభ్యర్థులు ఏమని వివిధ సదస్సులు, సమావేశాలు, సబ్మిట్స్. ఓకే రైట్. రీసెంట్గా లాస్ట్ ఇయర్ భారతదేశంలో జరిగిన 2023వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9, సెప్టెంబర్ నెల 10 రోజున దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో జరిగిన న్యూఢిల్లీలో జరిగిన G20 యొక్క సమావేశాలు. ఈ G20 సమావేశాల్లో G20 గ్రూప్లో చేరిన గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏమిటి అంటే దేశాల యొక్క కూటమే ఆఫ్రికన్ యూనియన్, AU. ఆఫ్రికన్ యూనియన్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంటల్ కంట్రీస్ కాల్డ్ ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికా ఖండంలోని దేశాల మొత్తం సమూహాన్ని ఏమంటారంటే ఆఫ్రికన్ యూనియన్గా పిలువబడతాయి. మొత్తం ఆఫ్రికన్ యూనియన్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 55 ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇథియోపియా దేశ రాజధాని అడిస్ అబాబా పట్టణంలో ఉంది. ఇథియోపియా దేశ రాజధాని అడిస్ అబాబా నగరంలో ఉంది. అంటే ఇక్కడ ఏమిటి మిత్రులారా అంటే రైట్, మనం ప్రిలిమినరీ బేసిక్లో ఏ రకంగా వస్తాయి, మెయిన్స్కి వచ్చేసరికల్లా జనరల్ ఎస్సే వరకల్లా మళ్ళీ అదే టాపిక్స్ కొన్ని రివిజన్ అవుతుంటాయి. అదే టాపిక్ మళ్ళీ మన తెరపైకి వస్తుంటాయి. మరి ప్రిలిమినరీకి మెయిన్స్కి తేడా ఏముంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది మనం అప్డేట్ క్లాస్లో చెప్పేస్తాను. అయితే ఇక్కడ ఆఫ్రికన్ యూనియన్ రీసెంట్గా G20 సమావేశంలో చేరిపోయింది. రీసెంట్ అంశంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార కూటమిలో ఇటీవల గతంలో 8 దేశాలు ఉండేది. ఇటీవల 9వ దేశంగా చేరిన దేశం ఏమిటబ్బా అంటే ఇరాన్ దేశం రాజధాని టెహ్రాన్. ఇరాన్ యొక్క రాజధాని ఏమిటబ్బా అంటే టెహ్రాన్. ఇరాన్ దేశం రాజధాని టెహ్రాన్. ఓకే రైట్. మరి ఈ రకంగా ఉండబడే అంశంలో రైట్ మనం సహజంగా తీసుకున్నట్లయితే బ్రిక్స్. బ్రిక్స్ యొక్క కూటమి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 2024వ సంవత్సరం జనవరి నెల 1 రోజున బ్రిక్స్ గతంలో 5 దేశాలు ఉంటే రీసెంట్గా 4 దేశాలు చేరాయి. ఏమిటి అవి అంటే ఇరాన్ మరియు ఇథియోపియా, తర్వాత ఈజిప్ట్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే ఇవన్నీ కూడా ప్రతి టాపిక్ టోటల్గా దాని ప్రారంభము, దాని ప్రత్యేకత, దాని ప్రాధాన్యత మరియు ఎగ్జామ్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రిలిమినరీ అయితే ఎంతవరకు చదవాలో, ఎంత ముఖ్యమో చదవకూడదు అనేది, ఏ అంశాలు ఏ రకంగా ముఖ్యము కావనే అంశాలు చదవకూడదు అనేది అంతకంటే ముఖ్యం. అయితే ఇందులో ప్రధానంగా ఏమిటబ్బా అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్, తర్వాత నేషనల్ ఈవెంట్స్ అయిన జాతీయ అంశాలు, తిరిగి ఉత్తర భారతదేశంలో ప్రారంభమైన రైతు ఉద్యమాలు, రైతుల యొక్క ఉద్యమము మళ్ళీ ప్రారంభమైంది. MSP మినిమం సపోర్ట్ ప్రైస్. మరియు అదే రకంగా గతంలో ప్రభుత్వము లాస్ట్ ఇయర్ 2020లో జరిగినప్పుడు మొదటిసారిగా ఉత్తర భారతదేశంలో ఢిల్లీని దిగ్బంధం చేసిన రైతుల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచలేదని తిరిగి ప్రారంభమైన రైతు ఉద్యమం రీసెంట్గా 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13 నుంచి తిరిగి ఈ రైతు ఉద్యమం మళ్ళీ ప్రారంభమైంది. అంటే దీని యొక్క గతంలో ఉన్న రాకేష్ తికాయత్
భారతీయ కిసాన్ మోర్చా ప్రస్తుతానికి లీడ్ ఆయన. తిరిగి కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చేశారు. మరి ఈ ఉద్యమం యొక్క ప్రధాన కారణాలు ఏమిటి? వాళ్ళ డిమాండ్లో ఎంతవరకు సరి అయిన అంశాలు ఉన్నాయి? మరియు తిరిగి అదే స్థాయిలో గతంలో స్వామినాథన్ కమిషన్ 2004-2005 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి ఎంఎస్పి అంశంపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పటి యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్, అప్పటి యూపీఏ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి స్థానంలో ఆ నివేదికను ఎందుకు అమలుపరచలేదు? అమలుపరిస్తే జరిగే నష్టం ఏమిటి? జరగబోయే కష్టాలు ఏంటి? అప్పుడు అమలుపరిచిన యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పి నేను సమర్థిస్తున్నాను అని ఏ రకంగా ప్రజలను చెప్పగలుగుతుంది? ఏ రకంగా తన వాదనను సమర్థించుకుంటుంది? ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమల్లో చేయలేకపోయింది? దీని యొక్క విధి విధానాలు ఏంటి? జాతీయ స్థాయి అంశంలో దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిన అంశాలు. దేశంలో భారత ప్రభుత్వం ఇటీవల ఖతార్ దేశం నుంచి విడుదల చేయబడిన భారత నౌకాదళ అధికారులు, ఖతార్ దేశం యొక్క రాజధాని దోహా. ఓకే, రైట్. భారత ప్రభుత్వం యొక్క డిప్లొమాటిక్ విధానంలో ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ ఆ దేశంతో చేసుకున్న ప్రధానమైన చర్చల ఫలిత కారణంగా వాళ్ళు విడుదల కావడం జరిగింది రీసెంట్గా. మరియు అదే రకంగా జాతీయ వ్యాప్తంగా మనం చూసినట్లయితే మణిపూర్ ఇన్సిడెంట్ నుంచి మొదలుకొని రీసెంట్గా 2024 సంవత్సరం జనవరి నెల 22 రోజున బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమం వరకు, అంటే మీరు అనుకోవచ్చు బాలరాముడికి దీనికే సంబంధం అని. అదే అయోధ్య బాబ్రీ మసీద్ యొక్క కాంట్రవర్సీ, దాని యొక్క వివాదము 1992 సంవత్సరం డిసెంబర్ నెల 6 రోజున బాబ్రీ విధ్వంసం జరిగినప్పుడు దానిపైన వేయబడ్డ లిబర్హాన్ కమిషన్ గతంలో ఏ రకంగా అది వివాదానికి కారణమైంది. ప్రస్తుతము ఆ జడ్జిమెంట్ 2019 సంవత్సరం నవంబర్ నెల 9 రోజున ప్రకటించిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్, 5 మంది న్యాయమూర్తుల్లో ఉన్న జస్టిస్ అబ్దుల్ నజీర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్. ఇవన్నీ అంశాలు తర్వాత ప్రిలిమినరీ బేస్లో కనుక మనం తీసుకున్నట్లయితే వివిధ రకాలైన స్పోర్ట్స్ అంటే క్రీడలు, క్రీడాకారులు, రికార్డు సృష్టించిన వ్యక్తులు, వారి యొక్క ప్రత్యేకతలు, క్రీడాకారుల యొక్క ఇండివిజువల్ వ్యక్తిగత రికార్డులు, జరుగుతున్న క్రీడలు రేపు పొద్దున 2024 సంవత్సరంలో 24వ సంవత్సరము జూన్ మాసంలో ప్రారంభమయ్యే 33వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ దేశం రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహించబడే 33వ ఒలింపిక్ క్రీడలు మరియు రీసెంట్గా జరిగిన క్రీడలు, గెలుపొందిన క్రీడాకారులు, వారి యొక్క వ్యక్తిగత రికార్డులు. ఆ తర్వాత అవార్డ్స్, వివిధ రకాలైన అవార్డులు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో. జాతీయ స్థాయిలో నోబెల్ అవార్డు నుంచి మొదలుకొని ఆస్కార్ అవార్డ్స్ వరకు. తర్వాత దేశంలో జాతీయ స్థాయి అవార్డులో ఇండియన్ సివిలియన్ అవార్డ్స్, భారత పౌర పురస్కారాలు, భారతరత్న అవార్డు. భారతరత్న కంటే తక్కువ పద్మభూషణ్ కంటే ఎక్కువ పద్మవిభూషణ్ అవార్డు. పద్మవిభూషణ్ కంటే తక్కువ పద్మశ్రీ కంటే ఎక్కువ పద్మభూషణ్ అవార్డు. చివరి పౌర పురస్కారమే పద్మశ్రీ. రీసెంట్గా 2024 సంవత్సరం జనవరి నెల 26 75వ భారత రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మెక్రాన్ సందర్శించారు. లాస్ట్ టైం 2019 సంవత్సరంలో ముగ్గురికి భారత రత్న అవార్డు ఇచ్చిన భారత ప్రభుత్వం 2019లో 13వ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరియు నానాజీ దేశ్ముఖ్ సంఘ సంస్కర్త మరియు భూపెన్ హజారికా ఈ ముగ్గురికి ఇచ్చిన భారత ప్రభుత్వం 2020
2021, 2022, 2023 గడిచిన 4 సంవత్సరాలుగా ఎవరికీ తిరిగి భారతరత్న అవార్డు ప్రకటించలేదు. ఎవరికి కూడా భారతరత్న అవార్డు ప్రకటించలేదు. ఈసారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సంవత్సరం జనవరి నెల 26 75వ భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన మొదటిసారిగా అధిక మందికి 5 మందికి భారతరత్న అవార్డు ప్రకటించింది. వీరిలో ఒకరు మాత్రమే జీవించి ఉన్నారు, 4 మరణించారు. ఇందులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన కర్పూరి ఠాగూర్. ఇద్దరు భారత మాజీ ప్రధానమంత్రులు. ప్రధాని పదవికి ఎన్నికైన ఏకైక తెలుగు బిడ్డ పివి నరసింహారావు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధాని చరణ్ సింగ్. ఒకరు ముఖ్యమంత్రి, ఇద్దరు మాజీ ప్రధానులు. తర్వాత లేట్ ఎంఎస్ స్వామినాథన్. తర్వాత జీవించి ఉన్న ఏకైక వ్యక్తి ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఇన్ బీజేపీ పార్టీ లాల్ కృష్ణ అద్వానీ. కర్పూరి ఠాగూర్, లాల్ కృష్ణ అద్వానీ, పివి నరసింహారావు మరియు అదే రకంగా చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు 5 మందికి ఈసారి భారత ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. తర్వాత అదే స్థాయిలో భారతరత్న కంటే తక్కువ, పద్మభూషణ్ కంటే ఎక్కువ పద్మవిభూషణ్ కూడా 5 మందికి ప్రకటించింది. పద్మభూషణ్ అవార్డు 17 మందికి ప్రకటించింది. పద్మశ్రీ అవార్డు 119 మందికి ప్రకటించింది. ఈ 3 అవార్డులు ఏమయ్యాయంటే పద్మ అవార్డ్స్గా పిలువబడతాయి. జాతీయ స్థాయి అవార్డులు అవన్నీ కూడా నేను క్లాస్ రూమ్లో చెప్పేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వన్. మిగిలిన కరెంట్ న్యూస్ మేకర్స్, వార్తల్లోకి వచ్చే వ్యక్తులు, వార్తల్లో ఉండబడే ప్రాంతాలు. అయితే ఇందులో మీకు ప్రిలిమినరీ పరంగా ఎలాంటి బాధ లేదు, మెయిన్స్ పరంగా, జర్నలిస్ట్ పరంగా కూడా అవన్నీ కూడా చెప్పేస్తాను. కాకపోతే ఇది మీరు, నేను ఇంతకుముందు కూడా అన్నాను, స్పర్ధతే విద్య, పోటీతత్వమే విద్య. మన విజయానికి ఒక ప్రధానమైన ఒక వ్యవస్థ కూడా చాలా ముఖ్యం. ఏ వ్యవస్థ అయినా కూడా మన విజయానికి అందులో ఎవరెవరు ఎక్స్పర్ట్స్ ఏ స్థాయిలో ఉన్నారు, గతంలో వాళ్ళు గ్రూప్ 1కు ఎన్ని సంవత్సరం నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అది చూసుకోండి. ఎందుకంటే మనము గ్రూప్ 2, గ్రూప్ 3 లాగా కేవలము ఇది మల్టీపర్పసే కాదు కాబట్టి. తర్వాత ప్రిలిమినరీ ఎంత ముఖ్యమో మెయిన్స్ అంతే ముఖ్యం కాబట్టి, ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా అంతకంటే ముఖ్యం కాబట్టి, ఈ 3 అంచెల విధానాన్ని ఎవరైతే ముందుకు మనల్ని సరైన స్థాయిలో తీసుకెళ్ళగలుగుతారో దాన్ని చూజ్ చేసుకోవడంలో మేము అనగా శ్రీమేధ ఆర్గనైజేషన్ ముందు వరుసలో ఉంటుందని భావిస్తున్నాను. మరియు మీరు కూడా భావిస్తారని, ఎందుకంటే క్లాసెస్ వింటే అర్థమవుతుంది కాబట్టి ఆశిస్తున్నాను. మళ్ళీ మనం లైవ్ క్లాస్లో ప్రిలిమినరీలో విజయవంతంగా, మెయిన్స్లో, జనరల్ ఎస్ఏలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే.